ఇయాల్టికి బరాబర్ 10 రోజుల సంధి షేపార్టీ జిల్లా పెబ్బలంతా ఇంటికి పోయింది లేదు, ఇంటోళ్ళని కలిసింది లేదు. 10 రోజుల డీసీసీలకు ట్రైనింగ్ ఉండుతోని అందరికందరూ వికారాబాద్ జిల్లాలోనే ఉన్నారు. అటువడి ఇటువడి 10 వద్దులు ట్రైనింగ్ ఒడిచింది. ఆఖరి నాడు డీసీసీలకు 4 ముచ్చట్లు చెప్పేటందుకు ఢిల్లీకెంచి రాహుల్ గాంధీ సార్ వచ్చిండట. మరి సార్ ఎట్లాంటి ముచ్చట్లు చెప్పిండు ఏంది అనేదంతా అర్చుకొద్దాం పర్రి. రైట్, ఢిల్లీలో గాలి మోటార్ ఎక్కిండు, సీదా వికారాబాద్ జిల్లాలో దిగిండు షేపార్టీ ఢిల్లీ లీడర్ రాహుల్ గాంధీ సార్ వస్తుండని సీఎం సారు మంత్రులు లోకల్ లీడర్లు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. గీ తరీకల ఆడెంక ఆడికెంచి సీదా కాన్వాయ్తోని అనంతగిరి హిల్స్ ఉన్న హరిత హోటల్ కాడికి. ఎందుకంటారా, తెలంగాణ ఆంధ్ర షేపార్టీ పేపర్లు అదే డీసీసీ అధ్యక్షుల మీటింగ్ లో ముచ్చట్లు చెప్పేటందుకు ఈ ఆటికి 10 వద్దులు డీసీసీ అధ్యక్షులు వికారాబాద్ కు వచ్చి 10 వద్దుల సంది అందరు అక్కడనే ఉంటున్నారు. ఎవరాల ఇళ్లలోకి పోయింది లేనే లేదు. సర్కారు పథకాలను పబ్లిక్ లోకి తీసుకుపోవాలి, పబ్లిక్ తిప్పలు సర్కారుకు ఎలక చేయాలి. సర్కారుకు పబ్లిక్ కు నడమ వారధిగా డీసీసీలు ఉండాలనేటి ముచ్చట ఎలక చెప్పేందుకే డీసీసీ అధ్యక్షులకు ఈ ట్రైనింగ్ కార్యాన్ని పెట్టింది. అంతేకాదు ముంగట పార్టీని ఎట్టెట్ట ముంగడికి తీసుకుపోవాలి, పార్టీని రాష్ట్రంలో ఎట్టెట్ట ఎలుగులో చేయాలి, లీడర్లు ఎట్టెట్ట ఉండాలనేటి అన్ని చెప్పిండన్నట్టు రాహుల్ గాంధీ సారు. గంత పెద్ద కార్యం కాబట్టి లీడర్లకు ఈగిని మంచి ముచ్చట్లు చెప్పేందుకు పెద్ద సుట్టం లెక్కన రాహుల్ గాంధీ సార్ వచ్చిండు అన్నట్టు. గిట్లా చెప్పాల్సిన ముచ్చట్లని చెప్పుడు వచ్చినాక డీసీసీ పేపర్లు వాళ్ళ ఇంటోళ్ళతో కూర్చొని ఫోటోలు దిగేటి కార్యం పెట్టుకుండు. ఒకళ్ళనికొకరు వచ్చిర్రు, ఫటాఫటా ఫోటోలు గుంజుకున్నారు, చేతిలో చేయించి షేకండి ఇచ్చిర్రు. మరి చూడాలిగా ఈ 10 వద్దుల ట్రైనింగ్ డీసీసీ అధ్యక్షులకు ఏ తరీకల అక్కడికి వస్తుంది అనేది రేపు. రాజధాని లేని రాష్ట్రం అంటే కిరీటం లేని రాజు లెక్క. అందుకే ఏపీలో కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కిన వెంటనే ముందుగాల అమరావతి పనులే చాలు చేసిర్రు. పైసలకు లోటు లేకుండా చూసుకుంటుర్రు. అంతరాల మీద అంతరాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తుర్రు. వచ్చే 2 ఏళ్లల్లా ఓ రూపం తీసుకురావాలని తిప్పల పడుతుర్రు. ఇట్లనే పని ఎక్కడి దాకా వచ్చిందో చూడనీకే పోయిండంట మంత్రి సారు. మరి మనం కూడా అట్లా పోయి చూసేసొద్దాం భార్య. అమరావతి పేరు చెప్తే ఉరుక్కుంటూ రావాలి కంపెనీలు. సింగపూరే చూసి సిగ్గుపడాలి అన్నట్టే చేస్తుండ్రు పోండి పనులు. అవి చూడరే ఏక్ బిల్డింగులు, అంతరాల మీద అంతరాలు లేపుతుండ్రు. ఇవన్నీ రాజధాని ప్రాంతంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండనికే కట్టిస్తున్న బిల్డింగులాట. అంటే పచ్చింకుతోని సంతకాలు చేసే ఆఫీసర్లు, గ్రూప్ డి ఉద్యోగులు ఉండనికే క్వార్టర్లు అన్నట్టు. ఇక అమరావతి కట్టుడు పని అంతా తొలత సంది మున్సిపాలిటీ మంత్రి నారాయణ సారే దగ్గరుండి చూస్తాడు కదా. ఇట్లనే సోమవారం నాడు మళ్ళోసారి అటు మొకాన పోయిండు. మొత్తం 4026 ఇండ్లకు బయట పని అంతా ఒడిచిందట, లోపటి పని అడుగుతున్నదట. ఇక అక్కడక్కడ కొంతమంది పనులు నత్తనడకన చేస్తుండ్రట. కానీ ఇక వాళ్ళని కూడా ఉరికిస్తాం, ఎటు తిరిగి 3 ఏళ్లలో అమరావతిని చెక్కున మెరిచేటట్టు చేస్తాం అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. 3 సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ సంబంధించి 5 టవర్లు కానీ, 250 మీటర్ల నుండి అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, 4026 అధికారులకి హౌసెస్ కానీ, అదేవిధంగా 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కానీ, అదేవిధంగా 1500 కిలోమీటర్ లేఅవుట్స్ కంప్లీట్ చేస్తూ అమరావతి రాజధాని గత ప్రభుత్వం ఏదైతే నాశనం చేసిందో దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాదన్నట్టు ఇప్పటికైతే ఎక్కడేం పరిశాన్ లేదు, పని మంచిగా నడుస్తుంది అన్నట్టు మాట్లాడిండు మంత్రి. ఇక మొన్న 10 లెక్కలలో కూడా అమరావతికి పైసలు గట్టిగానే కేటాయించిండ్రు. ఈ 7 రాష్ట్ర సర్కారు నుంచి 6000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం చేసిండ్రు. అటు సెంటర్ సర్కారు వాళ్ళ 10 లెక్కలలో కూడా ఈ 7 అమరావతికి 1100 కోట్లకు ఎక్కువనే ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా పైసలకు లోటు లేకుండా రాజధాని కట్టుడు పని ఓ రేవు పోటీ నడుస్తుంది. మరి ఇక 3 ఏళ్లలో ఎట్టెట్లా చెమకు మలిపిస్తారో ఏమో చూడాలి. చంద్రగ్రహణం అనగా ఏమి, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది క్లుప్తంగా రాయండి అని చిన్నగున్నప్పుడు సైన్స్ పరీక్షల 8 మార్కుల ప్రశ్న ఉంటుండే. సూర్యునికి చంద్రునికి నడుమ భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని నేనైతే అచ్చరం పొల్లుపోకుండా రాసేదాన్ని. అవుగాని ఇప్పుడు ఈ ముచ్చట నేనెందుకు చెప్తున్నానో మీ అందరికీ ఇప్పటికే సమజై ఉంటుంది. చూడుర్రిగా గ్రహణం ముచ్చట్లేంటియో. సగం అన్న కాదా, ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణమే వచ్చింది. మల్లె పువ్వు లెక్కుండే చందమామ ఎర్ర గులాబీ పువ్వు లెక్క ఎర్ర రంగులకు మారుతాడని ముందుగానే చెప్పిండ్రు.
అందుకే గ్రహణం గట్టిగున్నదని అన్ని దిక్కుల దేవుని గుళ్ళు బంద్ పెడతామని కూడా ముందుగానే చెప్పిండ్రు. ఏడుకొండల వెంకన్న స్వామి గుడి కాడ నుంచి సురువు చేస్తే అన్నవరం సత్యదేవుని గుడి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, చిన్న తిరుపతి ద్వారక తిరుమల, యములాడ రాజన్న, యాదగిరిగుట్ట నరసన్న గిట్ల పెద్ద పెద్ద గుళ్ళే కాకుండా అన్ని జిల్లాల పొంటి మంగళవారం పొద్దుగాలటి సందే ఆలయాలన్నీ బంద్. మళ్ళా బుధవారం పొద్దుగాలనే తెరుచుకుంటాయట. ఏడుకొండల వెంకన్న సన్నిధులనైతే మంగళవారం పొద్దుగాల 9ంటికి దర్శనాలు బంద్ అవుతాయట. మళ్ళా మాపటి 7:30కు గుడి తెరుస్తారట. అటెనక అంతా శుద్ధి చేసినాక దర్శనాలు చాలా అవుతాయని చెప్పిండ్రు. ఇక గ్రహణం ఏ టైంకి వస్తుంది ఏ టైంకి పోతుంది అని అంటే ఈసారి గ్రస్తోదయ చంద్రగ్రహణం వచ్చిందట. అంటే చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడట. మంగళవారం మధ్యాహ్నం 3:20 గ్రహణం పడుతుందట. పొదుమికంగా 6:47 ఇడుస్తుందట. పట్టు స్నానం ఇడుపు స్నానం చేయాలని కూడా చెప్తుండ్రు. ఇక నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కానీ గ్రహణం యాళ్ళకంటే ముందుగానే తిండి తినాలని కొంతమంది అంటుంటే గ్రహణం అంటే అదో సైన్స్ అవన్నీ ఏం లేవు అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింతమంది. ఎప్పటికి ఉండేవేకి ముచ్చట్లు పాటించేటోళ్ళు పాటిస్తారు, పాటించనోళ్ళు పాటించరు. చూడదా అనుకుంటారట ఇంకా కొంతమంది. మరిగా మీరేం చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కొత్తగా లగ్గం చేసుకున్న జంట గుళ్ళు గోపురాలు అని తిరుగుతారు. ఓ నెలల పాటు గింత కూడా తీరిక ఉండదు. బగ్గ పైసలున్నోళ్ళు హనీమూన్ అని అదని ఇదని బయటి దేశాలు పట్టుకొని తిరుగుతుంటారు. ఇంతమంది జర్ర పట్టింపులు ఉన్నోళ్ళు అయితే సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటా దేవుళ్ళను కొలుసుకుంటారు. అగో అట్లనే ఇప్పుడు ఓ కొత్త జంట కూడా సొంతూర్లో దేవుళ్ళను కొలుసుకునే తందుకు పోయింది. ఆ కొత్త జంట ఎవళ్ళు, ఏంది కథ అంతా ఒక్కసారి అట్లా వేసుకుని వద్దాం. అక్కల కోలాటాలు, అన్నల డప్పు సప్పుళ్ళు. ఎవరన్నా పెద్ద లీడర్ గిట్ల ఏమన్నా ఊళ్ళకి వస్తుండేమో అనుకునేళ్ళు. అదేం లేదు. కొత్త పెళ్లి జంట అదే విజయ్ దేవరకొండ రష్మికలను ఎదుర్కొంటారు గిట్ల ఊరోళ్ళు. ఆవు లగ్గం అయినాక తొలత వాళ్ళ సొంతూరుకు పోయి ఇద్దరు ఆలుమొగలు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మెనపేట అనేది వాళ్ళ సొంతూరు. గంత పెద్ద హీరో హీరోయిన్ అందుట్లో కొత్త జంట ఊళ్ళకి వస్తుందంటే ఇక చిన్నగుంటదా? అందుకనే ఇగో ఇట్లా కోలాటం ఆటలు డప్పు సప్పులతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు ఊరోళ్ళంతా. ఆడాళ్లకు సొంత ఇల్లు కూడా ఉందుల్లో. కొత్త జంట కొత్త ఇల్లు. ఇళ్లలో పోయేటి కార్యానికి కొత్త జంట వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అంతేకాదుల్లో 5,000 మందికి మీదనే సొంతూరులకు పెళ్లి భోజనాలు పెట్టించారు కూడా. అదే రిసెప్షన్ అన్నట్టు. రెగ్యులర్ వస్తాం ఊరికి నుంచి అచ్చంపై కూర్చొని ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక గంత పెద్ద హీరో కొత్త జంట ఊళ్ళకి వస్తుందంటే చిన్నగుంటదా ఊరోళ్ళ సంబరం? అందుకనే గిట్లా ఊరంతా కదిలొచ్చింది. చుట్టుముట్టుండేటి ఊళ్ళకేంచి కూడా బగ్గొచ్చారు అభిమానులు. అబ్బో కొండంత పందిర్లేసిర్రు, పూలతోనే సింగారిచ్చిర్రు. కొత్త జంటను పందిట్లో కూసోబెట్టి దీవనార్థులు అందించిర్రు ఊరంతా. ఏదున్నా గంత పెద్ద హీరో అయ్యుండి కూడా ఇగో ఇట్లా సొంతూరుల నడుమ గిట్లా కార్యం చేసుకుంటే తారీఫ్ చేయాల్సిందే కదా. ఏమంటారు? రైతు పంట వండిచ్చుడు ఓ తిప్పలైతే అమ్ముడు ఇంకో తిప్పల. కూలోళ్ళను పిలిపించుకొని పంట తెంపియాలి. రాను పోను బాడీలు మాట్లాడుకోవాలి. పంట పైకం చేతికి రాకముందే అప్పో సప్పో చేసైనా ఎవళ్ళ కూలీ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఇంత చేసినా మార్కెట్కు వేసుకపోయిన పంటను ఎమ్మట్లనే కొంటరా అంటే అదేముండదు. వాళ్ళ కాళ్ళకు కిరికిరీలున్నా రైతులకే తిప్పల. వ్యాపారులకు ఏమైనా ఇబ్బందులున్నా రైతులకే తిప్పల. రైతులకేమైనా ఇబ్బందులున్నా రైతులకే తిప్పల. తాల్తవుడు తాతలకు మాల్ మసాలా మనవాళ్ళకు అన్నట్టుంది పో. వరంగల్ ఏనుమావుల మిర్చి మార్కెట్ లో వ్యాపారులు ధర్నాలు చేస్తుంటే మూటలు వేసుకొని వచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు ఇప్పుడు. మార్కెట్ నిండా మిరపకాయ మూటలకు కావాలి రైతులు. గాడుపుకు ఎర్రటెండల మూటలకు కావాలి కూర్చొని 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారు రైతన్నలు జెండా పాటలు ఎప్పుడైతాయోనని. మరి జెండా పాటలు ఎందుకైతే లేవు, వ్యాపారులు ఎందుకు కొంటలేరంటే ఇవాళ మేము తెలుసుకుంటే మార్కెట్ లో ఒక ఆసామి దొంగతనం తెచ్చి అమ్ముకుంటే ఖరీదారు పట్టుకపోయిందట. స్టేషన్ లో ఉంచుకుంటే దాన్ని నిరసనగా ఇక్కడ చేస్తుండు. కానీ ఒక ఆసామి తెచ్చి అమ్మిన ఆయనను తీసుకుపోయి ఆయన అప్పు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ధరలు చేసుకోవాలి. కానీ దానికి ఏమంటే స్పందించి వాళ్ళు చేసుకున్నాన్ని ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టకూడదు.
ఇక్కడ ఉన్న మేము వచ్చిన దాదాపు ఇప్పటికి మేము వచ్చి పొద్దున్న నుంచి దాదాపు 10 గంటలు అవుతుంది. దీనికి మేము మార్కెట్లో పండుకొని ఉండాల్సి వస్తుంది. అగో ఇన్నరా మరి ఏమైందో ఏమో కానీ ఇద్దరు అడితి వ్యాపారుల్ని పోలీసు వాళ్ళు పట్టుకపోయిలాట. చాలు గట్టెట పట్టుకపోతారని వ్యాపారాలు చేసేటోళ్ళంతా గుంపైలు కొనుగోలు బంద్ పెట్టిళ్ళు. మార్కెట్ కార్యదర్శి ఆఫీసు ముంగట ధరలాగా కూర్చున్నారు గీ తీరుగా. ఇంకేముంది కళ్ళల మూటలు కావాలి రైతులు. వ్యాపారాలు చేసుకునేటోళ్లకు బాధలు వచ్చినా రైతులే తిప్పల పడేటి కథ అవుతుంది. ఇప్పుడు ఎన్నడు మారుతాయో ఏమో గీ రైతుల బతుకులు. ఎప్పుడన్నా పోలీస్ టౌన్కు పోతే ఆడ స్టేషన్ బయట కొందరు గుండగాల ఫోటోలు దొంగల ఫోటోలు బయట పెట్టి కనబడుతుంటాయి. వీళ్ళు చాలా డేంజర్ గాళ్ళు. అట్లనే ఎక్కడన్నా ఏమన్నా అంటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టుర్రి, అస్సలు బుగులు పడకుర్రి అని వాళ్ళ పేర్లు ఊర్లతో సాతుల రాసి స్టేషన్ వచ్చే జనాల బుగులు పోగొడుతుంటారు పోలీసు వాళ్ళు, తెలుసు కదా. అగో అట్లా ఇన్నొద్దులు పోలీస్ టౌన్లోనే ఉన్న దొంగల ఫోటోలు ఇప్పుడు ఏకంగా రోడ్ల మీదకి వచ్చినాయి. ఇక చూడు ఎసొంటి దొంగలు ఉన్నారు. 1 1 2 2 2 3 3 4 5 6 7 7 8 9 గిట్ల 10 లోపు ర్యాంకులన్నీ మావే అన్నట్టుగా కనబడుతుంది చూడు. వీళ్ళంతా ఏలూరు జిల్లాల చేయి తిరిగిన దొంగలు. అందుకే దొంగల సుత ఎవరు ఎసొంటి దొంగలో జనాలకు మంచిగా అర్థమయ్యేటట్లు ఈ తీర్ల కేటగిరీ లెక్కన సపరేట్ చేసేది అక్కడి పోలీసులు. ఇక అదేదో ఐఏఎస్ ర్యాంకులకు పోటీ పడ్డట్టు దొంగ ర్యాంకులు కొడటానికి పోటీ పడ్డకి పనిమంతుల లిస్టు చూస్తే మొదటి ర్యాంకు దక్కించుకున్నది ఇంటి దొంగలు. చూస్తుర్రా ఎంత ముద్దుగుర్రా. ఇక గీడ పై లైన్లు అవపడుతురు చూడు, గీ బ్యాచే. వీళ్ళంతా తలుపులు తాళాలు వలగొట్టి బీర్వాలు ఉన్న సొమ్ములు ఎత్తుకుపోవట్ల తోపు తొరువులు అన్నట్లు. ఇక సెకండ్ బ్యాచ్ బైక్ దొంగలు. చూడరే ఎట్లా పనులు ఇల్లు ఇస్తురో. పైనున్నోళ్ళు ఇంట్లో సామాన్లు జరగకపోతే వీళ్ళు మాత్రం కేవలం ఇండ్లు ఆఫీసులు దుకాణాలు ఏటీఎంల కాడ పార్కింగ్ చేసిన బండ్లను ఎత్తుకుపోవట్ల డిగ్రీలు చేసిరు అన్నట్లు. ఇక 3వ స్థానం దక్కించుకుంది చేను దొంగలు. చూడరే ఎంత అమాయకంగా ఉన్నారో. వీళ్ళు చాలా రిస్క్ జాబు. తొవ్వల ఆడులు నడుచుకుంటూ పోతా అంటే బండి మీద వస్తారు, మెల్లున గొలుసు తెంపుకొని అవతల పడతారు. ఒకవేళ దొరికితే ఈ పొంత సున్నం కూడా అవుతుంది ఆడిదానే. ఇక ఆఖరికి 4వ లైన్లో ఉన్నది ట్రాన్స్ఫారం కాపర్ వైర్ దొంగలు. చూడరే ఎంత బుద్ధిగా పడుతురా. వీళ్ళు వాళ్ళ లెక్క ఇండ్లు బైకులు బంగారు గొలుసుల జోలికి పోరు. అడవులు ఇంకా పంట పొలాలు పొంటి తిరుక్కుంటూ అటేటే దొరికిన ట్రాన్స్ఫారాలు ఇప్పి అందున్న రాగి వైర్లను ఎత్తుకుపోయి అడ్డికి పావుసారి లెక్కలు అమ్ముకొని తినే బాపతి. చూసిరు కదా మరి అన్ని కేటగిరీలలో మొగోళ్ళే ఉన్నారు. మరి మా లేడీస్ కోట ఎటుపోవాలని బాధపడ్డదో ఏం పాడో గాని మున్నానికి పరిమంత్రాలు చూత దొంగల పోటు వల్ల స్థానం సంపాదించుకుంది. అయితే ఏలూరు పాత బస్టాండ్ చౌరాస్తాలో పెట్టిన ఈ ఫ్లెక్స్ చూసన్నా దొంగలకు ఇప్పటికైనా బుద్ధి రావాలి. అందరు చూసి దొంగ అంటుంటే అట్లనే మారుతారు కావచ్చు అని ఈ ఉపాయం చేసేది అక్కడి పోలీసులు. నడి బజాట్ల నేను దొంగను అని పేరుతో సాధులా కనబడుతుంటే అట్లనే రోయికొస్తారు అని ఈ ఇచ్చంద్రమైన ఆలోచన చేసిరాట. ఏదేమైనా మీ ఐడియా సూపర్ సార్. ఇది ఒక్కతానే కాదు, పట్నం అంతటా పెట్టించే ఉపాయం చేయరి. అట్లనన్నా మారుతారు కావచ్చు అని సలహాలు ఇస్తున్నారు ఈ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్.